వెల్కమ్ టు G3 మీడియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణను దేశంలోనే నంబర్ 1 గా నిలిపామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని స్పష్టం. దేవరకొండ అభివృద్ధికి పలు హామీలిచ్చిన ముఖ్యమంత్రి. పంచాయతీ ఎన్నికల్లో అభివృద్ధి చేసిన వారినే గెలిపించాలని పిలుపు. బీజేపీ మహాధర్నాపై టీపీసీసీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్ పాలనకు నిదర్శనం. 8 లక్షల కోట్ల రూపాయల అప్పులతో రాష్ట్రం అప్పగించారు. వడ్డీలు చెల్లిస్తూనే సంక్షేమ అమలు, 3 ఏళ్లలో హామీలు పూర్తి. ప్రతిపక్షంలో అండగా నిలిచిన ప్రవాసులను గుండెల్లో పెట్టుకుంటామన్న లోకేష్. కూటమి ప్రభుత్వ లక్ష్యం 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమన్న మంత్రి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టేది లేదని వ్యాఖ్య. ఏపీని స్పీడ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారుస్తామన్న లోకేష్. విశాఖ సింహాచలం ఆలయాన్ని సందర్శించిన విరాట్ కోహ్లీ. దక్షిణాఫ్రికాతో వన్డే విజయం తర్వాత స్వామివారి దర్శనం. కోహ్లీకి ఘన స్వాగత పలికిన ఆలయ అధికారులు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని ప్రత్యేక పూజలు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ మహాధర్నా కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ 2 సంవత్సరాలుగా అమలు చేయని హామీలను గుర్తు చేస్తూ టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు, పలువురు బీజేపీ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, ఎన్నికల తర్వాత వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగం, ధరలు, మౌలిక సదుపాయాల వంటి సమస్యలు పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం వాటిపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోతోందని బీజేపీ నేతలు తెలిపారు. ముఖ్యంగా మహాకాల్ జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ గారికి, దీపక్ రెడ్డి గారికి, అదేవిధంగా నిరంజన్ యాదవ్ గారికి, ఉమా మహేందర్ గారికి, బొడ్డు శ్రీనివాస్ గారికి, మల్లారెడ్డి గారికి, రామగోపాల్ గౌడ్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, ఈ 8 జిల్లా అధ్యక్షులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా చాలా శ్రద్ధతోని పెద్ద ఎత్తున కార్యకర్తల్ని ఇక్కడ తీసుకురావడం. కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కిషన్ రెడ్డి తెలంగాణను ఏ విషయంలోనూ పట్టించుకోలేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడ్డుకోవడమే కాకుండా తెలంగాణ ప్రయోజనాల కోసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని ఆరోపించారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ డిపాజిట్లు కూడా కోల్పోయిన పార్టీకి ఇక్కడి రాజకీయాలపై మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలు, రాష్ట్ర అభివృద్ధి గురించి బీజేపీ ఎప్పుడూ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మహేష్ కుమార్ గౌడ్. 2 ఏళ్లుగా తెలంగాణని ఏ రకంగానూ పట్టించుకోవడం పోగా వస్తున్నటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రాజెక్టు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కిషన్ రెడ్డి గారిది. అది మెట్రో కావచ్చు, మూసీ నదికి ప్రక్షాళనకి నిధులు కావచ్చు, 4వ సిటీకి రావాల్సిన నిధులు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు ఏవైనా ఒక కేంద్ర మంత్రిగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ మీద పెట్టాల్సినటువంటి శ్రద్ధ, ప్రేమ పెట్టలేదు. ఇవాళ వారు తెలంగాణ గురించి మాట్లాడితే ప్రజలు జీర్ణించుకునే పరిస్థితి లేరు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల్లో అభివృద్ధితో పాటు సంక్షేమం ఇచ్చి ప్రజలతో శబాషి కొట్టించుకున్నాం. దాని కారణంగానే జూబ్లీహిల్స్ మేము గెలవడం, కిషన్ రెడ్డి గారి బీజేపీ పార్టీ డిపాజిట్ కోల్పోవడం జరిగింది. దీని అర్థం ఏంటంటే ప్రజలు స్పష్టత ఇచ్చారు. బీజేపీకి రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత కానీ ఇక్కడ రాజకీయాలు చేసే పని కానీ లేదనే మాట. జూబ్లీహిల్స్ ఎన్నికల ద్వారా 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారనే మాట జూబ్లీహిల్స్ ఎన్నిక ద్వారా స్పష్టం చేశారు. టీఆర్ఎస్ను ఓడించారు. బీజేపీ పార్టీ కనీసం డిపాజిట్ ఇవ్వలేదంటే కిషన్ రెడ్డి గారు అందులోనూ వారి నియోజకవర్గంలో అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను పూర్తిగా మోసం చేసిందని బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరిచి ఇప్పుడు విజయోత్సవాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 1 రూపాయి కూడా ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. 3.5 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీల కోసం 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి చివరకు ఎంత కేటాయించారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ నేతలకుందన్నారు. ప్రతి వర్గాన్ని ఈ ప్రభుత్వం నిరాశపరుస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. ఈరోజు ప్రతి వర్గాన్ని మోసం చేసిన తెలంగాణ ఇంతకుముందు
కామారెడ్డి శాసనసభ్యులు వెంకటరమణారెడ్డి బ్రహ్మాండంగా చెప్పారు. 3 లక్షల కోట్ల బడ్జెట్, పేరు గొప్ప ఊరి దిబ్బ. ఆ 3 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు 20,000 కోట్లు ఏటా ఇస్తామన్నాడు. మరి 40,000 కోట్లు మరి ఎన్ని వేల కోట్లు ఇచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీలకు ప్రతి బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పినటువంటి మీరు మరి 2 సంవత్సరాల్లో 40,000 కోట్లు బీసీలకు ఇవ్వాల. మరి ఎన్ని వేల కోట్లు మీరు ఖర్చు పెట్టినని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ యువతకి, నిరుద్యోగులకి ఒక భరోసా, నిరుద్యోగులని ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట చెప్పారు. మరి ఏ నిరుద్యోగికైనా రాష్ట్రంలో ఇంతవరకు నిరుద్యోగ వృత్తి అందించిండ్రా? ఇట్లా అన్ని మాటలు తప్పి అన్ని మోసాలు చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు హిల్టన్ చెప్పి కొత్త పాలసీని తీసుకొచ్చిండ్రు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ భూములను ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ లక్షల కోట్లు మీ జేబులను ఏ విధంగా నింపుకోవాలో ఆ నింపుకోవడం కోసమే హిల్టన్ అనేటువంటి పాలసీని తీసుకొచ్చిండ్రు. భోలే బాబా డైరీని టీటీడీ వ్యవస్థలోకి అనుమతిస్తూ 2018లో ఆమోదం ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి గుర్తు చేశారు. ఇటీవల సిట్ నివేదికలో 2024 ఆగస్టులో ఆ డైరీ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ బయటపడిందన్నారు. అనుమతులు గత ప్రభుత్వ కాలంలో ఇచ్చారని, నాణ్యతా లోపాలు తర్వాతి సంవత్సరాల్లో బయటపడ్డాయని స్పష్టం చేస్తూ ఇప్పుడు తప్పు ఎవరిది, బాధ్యత ఎవరిపై నెట్టాలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు. టీటీడీ వంటి పవిత్రమైన వ్యవస్థలో కల్తీ సమస్యలు ఎదురవ్వడం భక్తుల విశ్వాసానికి భంగం కలిగించే విషయమని పేర్కొన్నారు. నెయ్యి సరఫరా ప్రక్రియ, కాంట్రాక్టు పద్ధతులు, నాణ్యతా నియంత్రణ చర్యలపై సమగ్రమైన విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. తప్పు చేసిన వారిని ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని కారుమూరు డిమాండ్ చేశారు. తన రిమాండ్ రిపోర్ట్ లో చెప్పింది. అది కూడా ఎప్పుడు కలిసింది ఇది అంటే 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే జూన్ నెలలో వాళ్ళు సప్లై చేశారో ఏఆర్ డైరీ, అవి వెనక్కి పంపించేసామని చెప్పి ఈఓ శ్యామలరావు చెప్పారు. సిట్ ఏమో వెనక్కి పంపించి మళ్ళీ ఆగస్టులో వచ్చినాయి, జూన్లో వెనక్కి పంపించి ఆగస్టులో మళ్ళీ అదే సప్లై చేశారు, దాన్ని వాడారు అని చెప్పి చెబుతా ఉంది. సరే, ఎంతకు అసలు ఆ బోలేబాబా డైరీ ఎవరిది, ఈ బోలేబాబా డైరీకి ఎవరు అనుమతులు ఇచ్చారు, ఎవరి హయాంలో అనుమతులు వచ్చినాయి అనేది ఒక్కసారి మీకు ఈ స్లైడ్ చూస్తే అర్థమవుతుంది. టీటీడీ బోర్డు రెజల్యూషన్ డేటెడ్ ఆన్ 26th June 2018. ఏదైతే అంతకుముందు బోలేబాబా డైరీది మిస్టర్ హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్గా ఉండేది, అదే బోలేబాబా డైరీ. బోలేబాబా డైరీ మిస్టర్ హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరాఖండ్ కింద ఉండేది, అదే పేరు మారింది బోలేబాబా డైరీ. ఒకసారి ఈ బోలేబాబా డైరీ ఇది ఎప్పుడు సప్లై చేసింది, వీళ్ళ చరిత్ర ఏందో మొత్తం నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒకసారి విందాం మనం. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది, ఒకసారి వినండి. ఇది మరీ గమ్మత్తైన విషయం. ఈ బోలే బాబా అని చెప్పి మధ్యకాలంలో మీ పేరు ఎవరైనా ఈ బోలే బాబా అని చెప్పి కూడా ఈ బోలే బాబా అని కూడా బోలే బాబా అని ఈ డైరీ విషయంలో చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంతగా. అసలు ఈ బోలే బాబా అనేవాడు ఎప్పుడు వచ్చినాడు? అది టీటీడీ బోర్డు మినిట్స్ ఏమో. ఇది టీటీడీ బోర్డు మినిట్స్ డేటెడ్ 26th June 2018. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 26th June 2018. ఇక్కడ యాజ్ పర్ ప్రొసీజర్ ఇన్ వర్క్ ద టెక్నికల్ టీమ్ హ్యాస్ ఇన్స్పెక్టెడ్ ద ప్లాన్స్. ఎంఎస్ హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరాఖండ్ అండ్ ఎంఎస్ భోలే బాబా డైరీకి 2018లో చంద్రబాబు ప్రభుత్వం ఆహా ఓహో అంటూ సర్టిఫికెట్ ఇచ్చిందని, టీటీడీకి అదే డైరీ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ బయటపడడం తీవ్రమైన అంశమని రాజాం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ తలే రాజేష్ అన్నారు. పవిత్రమైన ఆలయాలకి సరఫరా చేసే ప్రసాద నెయ్యిలో ఇలాంటి లోపాలు రావడం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడమని పేర్కొన్నారు.
సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు ఎలా పరిశీలించారు, ఏ ప్రమాణాల ఆధారంగా అనుమతులిచ్చారు అనే ప్రశ్నలు ఇప్పుడు రావడం సహజమన్నారు. నాణ్యతా నియంత్రణ విభాగాలు, పర్యవేక్షణ విధానాలు ఏ విధంగా పనిచేశాయో కూడా ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. భక్తుల ఆరోగ్యం, విశ్వాసం సంబంధించిన అంశాల్లో రాజకీయ ప్రయోజనాల కోసం మినహాయింపులుంటే అది ప్రమాదకరమన్నారు. బాధ్యత ఎవరిపై ఉన్నా సంపూర్ణ విచారణ చేసి నిజానిజాలు బయటపెట్టాలని కోరారు. 2018లో అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జూన్ నెలలో జూన్ 1వ తేదీన హర్ష్ ఫ్రెష్ డైరీస్ అనే ఒక సంస్థ టెండర్లు దాఖలు చేసింది. దేనికి? తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేయడం కోసం అని చెప్పి. దాని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ఆ ఎంక్వైరీ కమిటీ అంతా కూడాను క్షుణ్ణంగా పరిశీలన చేసి హర్ష్ ఫ్రెష్ డైరీస్ ఉత్తరాఖండ్కి సంబంధించిన సంస్థ జెన్యూన్ అని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే జూన్ 26వ తేదీన తిరుపతి దేవస్థానంలో ఒక మినిట్స్లో దీన్ని పొందుపరచడం జరిగింది. హర్ష్ ఫ్రెష్ డైరీస్ అనేది ఒక జెన్యూన్ సంస్థ, దానికి నెయ్యిని కొనుగోలు చేసే శక్తి ఇవ్వచ్చు అని చెప్పేసి. అయితే హర్ష్ ఫ్రెష్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఇక్కడ మనం మాట్లాడాల్సింది బోలే బాబా అని మీకు అందరికీ ఒక సందేహం రావచ్చు. అదే దాని గురించే చెప్పదలుచున్నాను. అయితే తర్వాత 2023న బోలే బాబా డైరీస్ సంబంధించి నెయ్యి కొనుగోలు చేయడానికి టెండర్లు ఇవ్వడం కానీ వాళ్ళ ద్వారా నెయ్యి సప్లై చేయడం కానీ జరిగింది. అయితే ఈ బోలే బాబా మరెవరో కాదు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హర్ష్ ఫ్రెష్ డైరీస్కి ఆర్డర్ ఇచ్చారో వాళ్ళే రూపాంతరం చెంది బోలే బాబాగా అవతరించారు. ఇదిగోండి దానికి సంబంధించిన ఇది. ఈ క్రిసిల్ రేటింగ్స్లో ఏం చెప్పారు అని అంటే, ఈ బోలే బాబా ఈజ్ సేమ్ యాజ్ ద హర్ష్ ఫ్రెష్ డైరీస్, అంటే రెండు కూడాను ఒకటే అని చెప్పి. అయితే ఇక్కడ నేను ప్రశ్నిస్తుంది ఒకటే, 2018లో మీరు ఏదైతే సర్టిఫికెట్ ఇచ్చారో కరెక్ట్ జెన్యూన్ అని చెప్పి, మరి అదే డైరీ బోలే బాబాగా రూపాంతరం చెందింది. మరి అప్పుడు నుండి వాళ్ళే తిరుపతి దేవస్థానానికి నెయ్యిని ఇస్తున్నారు. అయితే ఇందులో కల్తీ జరిగింది అని అంటే 2018లో మీరు చెప్పిన నివేదిక అబద్ధమైనా అవ్వాలి, లేదా 2024 జూన్లో మీరు మాట్లాడారు టీటీడీ యొక్క నెయ్యి అనేది కల్తీ జరుగుతుంది అని చెప్పి, అప్పుడైనా మీరు అబద్ధం ఆడి ఉండాలి. ఎందుకంటే విమానయాన రంగం దేశంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన సంక్షోభంలో పడిపోయిందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. సమస్య పెరుగుతున్న సమయంలో విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు చేతులెత్తేశారన్న ఆరోపణలు చేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సమర్థత లేని నాయకత్వం కారణంగానే పరిస్థితి అదుపు తప్పిందని, దేశ ప్రజల డిమాండ్ కూడా రామ్మోహన్ రాజీనామాతోనే ముగుస్తుందని అమర్నాథ్ తెలిపారు. ఇండిగో సమస్యను లోకేష్ వార్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారని టీడీపీ నేతలు చెప్పడం మరింత హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వేలాది మంది ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, కుటుంబ కార్యక్రమాలకు హాజరు కాలేని పరిస్థితులు కూడా వచ్చాయని విమర్శించారు. ఇండిగో సమస్యను ఆసరాగా చేసుకుని ఇతర సంస్థలు రేట్లు పెంచడం కూడా ప్రయాణికులపై మరిన్ని భారాలు మోపుతున్నట్లు వ్యాఖ్యానించారు. 48 గంటలు చేసినప్పుడు 4000 మంది పైలట్లు ఉంటే ఈ నామ్స్ ప్రకారం ఇంకొక 800 మంది పైలట్లు ఎక్స్ట్రా కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవేళ అడిషనల్గా ఇంకో 800 మంది పైలట్లు కావాల్సి వచ్చినప్పుడు ఆ అవైలబిలిటీ ఆఫ్ పైలట్స్ ఆ 800 మంది ఉంటే వాళ్ళు రెగ్యులర్ ఆపరేషన్స్ అనేటువంటి జరుగుతాయి. లేదు 800 మంది పైలట్లు అందుబాటులో లేరు, మా దగ్గర అవకాశం లేదు అన్నప్పుడు ఏం చేయాలి? ఉన్నటువంటి ఫ్లైట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఫ్లైట్ ఆపరేషన్స్ అన్న 25% తగ్గించాలి. ఒకవేళ 2000 ఫ్లైట్లు రోజుకి నడిపితే కనీసం ఒక 500 ఆపరేషన్స్ కట్ చేసుకొని రూట్స్ కట్ చేసి 1500 చేస్తే ఉన్నటువంటి పైలట్స్ తాలూకా అవైలబిలిటీతో వారు ఆపరేషన్స్ అన్ని కూడా నడిచేవి. దానికి ఏం చేశారు? రెగ్యులేషన్స్ తీసుకొని వచ్చి పైలట్ల సంఖ్య అనేటువంటిది లేరని తెలిసి ఇవ్వాల్సినటువంటి రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుగానే అప్రూవల్ ఇచ్చేసి, ఈ రోజు మేము దగ్గరుండి మానిటర్ చేస్తున్నాం, వార్ రూములు పెట్టాం, కూర్చొని చేస్తున్నాం అని అంటే
ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు దేశవ్యాప్తంగా? నాకు తెలిసి విశాఖపట్నంలోనే నిన్న 12 ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయినాయి. ఈరోజు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్లు దాదాపు 26,000 నుంచి 30,000 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. వైజాగ్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే 50,000 రూపాయలు చెప్తా ఉన్నారు ఒక పక్క వెళ్ళేటువంటి టికెట్. ఫ్లైట్ కాస్ట్ రెగ్యులేషన్ అనేటువంటిది లేదు. అసలు మంత్రి గారు ఏం చేస్తున్నట్టు నాకేం అర్థం అవ్వట్లేదు అసలు. కానీ నేను చూసేది ఏంటంటే మీరు కూడా మనం చూసేది ఏంటంటే వచ్చిపోయినప్పుడు విశాఖపట్నం, ఎందుకంటే పాపం వారు శ్రీకాకుళం వెళ్ళాలంటే వైజాగ్లో దిగి శ్రీకాకుళం వెళ్ళాలి. శ్రీకాకుళం వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఆ మధ్యలో మేము నిర్మాణం మొదలుపెట్టినటువంటి ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి నెత్తి మీద ఒక హెల్మెట్ పెట్టుకొని 4 రీల్స్ చేసుకొని వచ్చినప్పుడు ఒక 2 రీల్స్, వెళ్ళేటప్పుడు ఒక 2 రీల్స్. ఇంతకు మించి తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పార్టీ తీరుతెన్నులపై స్ఫూర్తిగా స్పందించిన ఆయన బీజేపీ ఇకపై టెస్ట్ మ్యాచ్ల నెమ్మదిగా కాకుండా 2020 ఫార్మాట్లో దూసుకువెళ్తున్న సమయం వచ్చిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగిరేసే లక్ష్యంతో పార్టీ కఠిన నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలకు చేరువయ్యే నాయకులను ముందుకు తేవాలని, సరైన పోరాటం చేసే వారిని పార్టీలోకి తీసుకోవడం అవసరమన్నారు. బీజేపీ కా జెండా లహరా దేంగే. ఎంతసేపు పడుకుంటామన్నా వాణ్ణి వీణ్ణి ఒక్కరు కూడా కళ్ళల్లో చూస్తే ఇట్లా కనబడుతున్న రక్తం. కాబట్టి ఇప్పుడున్న రాష్ట్ర నాయకత్వం అన్నా మీరు పెద్దలు ఎన్ని మ్యాచ్లు ఆడినామని కదా, మ్యాచ్ గెలిచినామా లేదా? ఈ మ్యాచ్లో ఉన్న ఫార్మాట్ మార్చండి, సరైన పోరాటం చేసే వాళ్ళని తీసుకోండి. ఎవడు బ్యాట్ కొడతాడు, ఎవడు సెంచరీ కొడతాడు, ఎవడు 6 కొడతాడు, వాళ్ళ సేవలు వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకొని ఈ తెలంగాణలో ఉన్న 1984 మొదటి విజయం ఇచ్చి ఉయ్యాల లూపిన ఊపిరి పోసిన భారతీయ జనతా పార్టీకి జీవం పోసి తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగరాలని తెలంగాణ కార్యకర్తలతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు సవినయంగా విన్నవిస్తున్న పెద్దలందరికీ. తిరుమల శ్రీవారి ధాన్యమూర్తిని ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్ రెడ్డి, మాజీ మంత్రి పేరి నాని, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, తెలంగాణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్వామివారి ఆశీస్సులు పొందారు. దేవస్థాన అధికారులు వారిని స్వాగతించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం ప్రముఖులు శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. తిరుమలలో భక్తుల సౌకర్యాల కోసం టీటీడీ చేపడుతున్న కార్యక్రమాలు మరింత అభినందనీయమన్నారు. విశ్వాసం, భక్తి, సంప్రదాయాల పుణ్యక్షేత్రంగా తిరుమల ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. తిరుమల సందర్శనతో ఆధ్యాత్మిక ఆనందం లభించిందని, దేశ ప్రజల శాంతి, శ్రేయాభివృద్ధి కోసం స్వామివారి ఆశీస్సులు కోరుకున్నామని ప్రముఖులు తెలిపారు. सूचना तिरुमला क्षेत्र में राजनीतिक भाषण देना और आपत्तिजनक रील बनाकर सोशल मीडिया மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. In Tirumala, latest political objectionable reels and posting them on social media is strictly prohibited. Legal action will be taken against ఫస్ట్ చెప్పింది అదే సార్ 60,000 టికెట్ दर्शन एक्सपीरियंस
விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என objectionable reels and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violation. ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 రాష్ట్ర భవిష్యత్తు దిశను నిర్ణయించే ఎంతో కీలకమైన సదస్సు అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్న నమ్మకాన్ని పెంచేందుకే ఈ సదస్సును అత్యున్నత స్థాయిలో